హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చూసారండి, ఎమ్మి ఎమ్మి మటన్ చింత చిగురు కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ. మనకి చింత చిగురు ఎప్పుడూ వచ్చేది కాదు కదండి, అప్పుడప్పుడు వస్తాయి. అందుకని చింత చిగురు మటన్ వండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా అయితే నేను చింత చిగురు తీసుకున్నానండి. కళాయి హీట్ అయిన వెంటనే చింత చిగురు అందులో వేసానండి. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఏమీ వేయక్కర్లేదండి ఆయిల్ అదిని. జస్ట్ కళాయిలో మనం కడిగేసిన చింత చిగురు అలా వేస్తే అలా అయిపోద్దండి. దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే మిక్సీ పట్టేశాను చల్లారాక. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి, మటన్ కదండి అందుకని కుక్కర్ తీసుకున్నాను. 2 ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు కలిపి వేసానండి. నూనెలో వేగుతున్నాయి, అవి మగ్గబెట్టాలి కొంచెం సేపు. మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. చూసారండి మటన్ కూడా ఇందులో ఉల్లిపాయలు మగ్గాక వేస్తున్నానండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇందులోకి అసలు ఎలాంటి గరం మసాలాలు అవసరం లేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలండి. చింత చిగురుతో మటన్ కదండి, అందువల్ల మనకి మసాలాలు కానీ కొత్తిమీరతో కానీ పని ఉండదండి. ఇందులో కొత్తిమీర కూడా అసలు వేసుకోకూడదు. కరివేపాకు కూడా నేను లైట్గానే వేసాను, ఎందుకంటే చింత చిగురు టేస్టే వేరుగా ఉంటుంది కదండి. మళ్ళీ ఆ టేస్ట్ని ఇవన్నీ వేస్తే పోతుంది అనమాట. అందుకని చింత చిగురు మటన్కి ఇవన్నీ మనకి ఉపయోగం అవసరం లేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసుకోవాలి. కాసేపు ఇట్లా పొయ్యి మీద ఉంచగానే కొంచెం చూసారా ఎట్లా వాటర్ ఊరుతుందో మటన్లో. అప్పుడు కొంచెం కారం, ఎందుకంటే మనకి రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేను ముందుగా పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి 1 పెద్ద టీ స్పూన్ కారం వేసుకున్నానండి. చింత చిగురు నేను మిక్సీ పట్టుకున్నాను కదండి, ఇదిగోండి ముద్ద అయితే ఇంత అయింది. ఇప్పుడు ఇందులో ఇది కూడా వేసి కలిపేస్తానండి. మటన్ చక్కగా లేత తెచ్చుకోవాలండి, అప్పుడు చింత చిగురికి టేస్ట్ అయితే బాగుంటుంది. రుచికి తగినంత సాల్ట్ వేసాను. ముదర మటన్ అయితే చింత చిగురు వేసాక ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలండి. లేతదైతే ఒక 2-3 విజిల్స్తో మనకి కర్రీ అయితే అయిపోతుందండి. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చింత చిగురు మటన్ని. అంతే అండి, ఎంత ఈజీగా చూసారు కదా, మసాలాలతో పని లేదు కదా ఇందులో. చూసారండి, ఇప్పుడు ఇలా కలిపేసాక వాటర్ యాడ్ చేస్తాను, అంతేనండి. కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. అదే గిన్నెలో వండుకునే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఎక్కువ ఉడకబెట్టుకుంటారు. నేను కుక్కర్ ఉపయోగిస్తున్నాను కాబట్టి నాకు 2-3 విజిల్స్ అయితే సరిపోద్దండి. ఈ వాటర్కి 2-3 విజిల్స్ వచ్చేటప్పటికి కరెక్ట్గా కుక్ అయిపోద్దండి. మూత అయితే పెట్టేస్తున్నానండి. 3 విజిల్స్ రాగానే నేను మళ్ళీ మూత తీసి చూపిస్తాను. 3 విజిల్స్ అయితే వచ్చేసాయండి. చూసారండి, బావు ఎంత బాగుందో కదండి. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అంతా దగ్గరికి అయిపోయి మామూలుగా ఉండదండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి. మటన్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంతేనండి, సింపుల్ కర్రీ. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఎమ్మి ఎమ్మి మటన్ చింత చిగురు కర్రీ. అసలు చింత చిగురు మనకి ఎప్పుడు వచ్చే కర్రీ కాదు కదండి, అందుకని చింత చిగురు ఎప్పుడు దొరికితే అప్పుడు మటన్తో వండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పిన విధానంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.